హాయ్ నాన్న. ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్పుకుందామా? ఏం స్టోరీ ఇష్టం మీకు? సరే, ఈరోజు ఒక ఎలిఫెంట్ అండ్ యాంట్ స్టోరీ చెప్తాను. బాగా వినండి. ఎలిఫెంట్ ఎలా ఉంటుంది? పెద్దగా బ్లాక్ కలర్ ఉంటుంది. అండ్ యాంట్ యాంట్ అంటే ఎవరు? చీమ. రెడ్ కలర్లో చిన్నగా ఉంటుంది. సరేనా? ఒక అడవిలో ఒక పెద్ద ఎలిఫెంట్ ఉండేదంట. అండ్ ఒక చిన్న చీమ కూడా ఉండేదంట. ఆ ఎలిఫెంట్ రోజు నీళ్లు తాగడానికి నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగి ఆడుకుంటూ ఉండేదంట. అండ్ దాని చుట్టుపక్కల ఏ ఎనిమల్స్ అన్నా వస్తే వాళ్ళపైన వాటర్ చల్లి వాళ్ళని ఏడ్పించేది. ఒకసారి చీమ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎలిఫెంట్ వాటర్ తీసుకొని చీమ పైన చల్లిందంట. దానికి చీమ, ఏ ఎలిఫెంట్, ఎందుకు నా పైన నీళ్లు చల్లుతున్నావు అని అరిచిందంట. అప్పుడు ఎలిఫెంట్ ఏమో, ఏంటి చీమ, నువ్వు చిన్నగా ఉన్నావు కదా, కామ్గా వెళ్ళిపో, ఎందుకు అరుస్తున్నావు, లేదంటే ఇంకా చాలా వాటర్ పోస్తాను నీ పైన అనిందంట. దానికి చీమకు కోపం వచ్చింది. కోపం వచ్చేసి, సరే నీ కథ చెప్తానుండు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. అండ్ నెక్స్ట్ డే ఎలిఫెంట్ నీళ్ళలో ఆడుకొని ఇంటికి వెళ్ళి పడుకుందంట. అప్పుడు చీమ తన ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని వచ్చి మెల్లిగా ఎలిఫెంట్ ట్రంక్ ఉంటుంది కదా, ట్రంక్ అంటే ఏంటి, తొండం, ఆ తొండంలోకి దూరింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఆ తొండంలోకి దూరారు. దూరి అన్నీ కలిసి ఒకేసారి ఎలిఫెంట్ని కొరికాయి. ఆ నొప్పికి ఎలిఫెంట్ అమ్మో అమ్మో అనుకుంటూ లేచింది. లేచి చూస్తే ఎవ్వరూ కనపడట్లేదు. లోపల మాత్రం పెయిన్గా ఉంది. అలాగే అన్ని చీమలు కరుస్తూనే ఉన్నాయంట. అప్పుడు ఎలిఫెంట్ ఏడ్చుకుంటూ నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి అంటుంది. అప్పుడు చీమ ఉండి, ఇప్పుడు బాగైందా నీకు, నువ్వు అందరినీ ఇలాగే సతాయిస్తావు కదా, సో ఇప్పుడు అందరికీ వెళ్ళి నువ్వు సారీ చెప్తే మేము వదిలేస్తాము అని చెప్పిందంట. అప్పుడు ఎలిఫెంట్ అన్ని ఎనిమల్స్ దగ్గరికి వెళ్ళి సారీ 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 అని చెప్పిందంట. అప్పుడు చీమ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి బయటికి వచ్చేసాయి. బయటికి వచ్చి అప్పుడు చీమ ఎలిఫెంట్తో చెప్పిందంట, మనము పెద్దగా ఉన్నామా లేదా చిన్నగా ఉన్నామా అని కాదు, కానీ ఎవరిని ఏడ్పించకూడదు అనిందంట. దానికి ఎలిఫెంట్, ఓకే సరే ఇప్పటి నుంచి నేను ఎవరిని ఏడ్పించను, మనమిద్దరం ఫ్రెండ్స్ అనిందంట. నచ్చిందా స్టోరీ? దీంట్లో మీకు ఎవరిష్టం? ఎలిఫెంట్ ఇష్టమా, చీమ ఇష్టమా? ఓకే, సరే మళ్ళీ ఇలాంటి స్టోరీ రేపు ఇంకోటి చెప్పుకుందాం. సరేనా? గుడ్ నైట్, పడుకోండి.